ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. నా ప్రియులారా, బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని అడిగారు. ఈరోజు నిన్ను కూడా అడుగుతూ ఉన్నాడు. నిజానికి ఆత్మీయ జీవితంలో మనము ఎంత బలహీనంగా ఉన్నామో కనులుండు చూస్తున్నటువంటి దేవుడికి స్పష్టంగా కనబడుతూ ఉంది. ఆలోచించండి, యేసుక్రీస్తు వెంబడి నడిచినటువంటి, ఆయన పరిచర్లో పాల్గొన్నటువంటి, పేరు పెట్టి 12 మందినిగా దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు చూస్తున్నప్పటికీ కూడా ఆయనలో ఉన్నటువంటి శక్తిని గమనించినటువంటి శిష్యులు ఒకానొక ప్రాంతంలో సముద్రం మీద ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా గాలి తుఫాను లేగి ఆ యొక్క దోణిలో నీళ్లు వస్తున్నాయని గమనించి భయము చేత, భీతి చేత, దిగులు చేత వారు అదే దోణిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని తట్టుతూ లేపి మాట అడుగుతున్నారు. అయ్యా, మేము నశించిపోతున్నాము, మీకు చింత లేదా అనే మాట యేసు ప్రభువుని శిష్యులు అడిగారు. ఆయన లేచి గాలిని, తుఫానును గద్దించి నిమ్మలము చేశాడు. వెంటనే ఈ మాటను శిష్యులతో అడుగుతున్నారు. చదువుకున్న మాటను మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకొనమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడైనా మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. నా ప్రియులారా, దేవుడితో మనం నడుస్తున్నప్పటికీ అనుకోని రీతిగా గాలి, తుఫాను లాంటి సమస్యలు మనకు ఎదురైనప్పటికీ, అవి అల్లకొల్లోలాన్ని సృష్టిస్తున్నప్పటికీ మనము వాటిని చూస్తూ భయము చేత, భీతి చేత ఈరోజు మనము జీవిస్తూ ఉన్నాము. నిజం కాదంటారా? ఈరోజు కొల్లమంది అండి క్రీస్తుని నమ్ముకున్నప్పటికీ, వెంబడిస్తున్నప్పటికీ, ఆరాధిస్తున్నప్పటికీ, రక్షణ పొందినప్పటికీ, అద్భుతాలు పొందినప్పటికీ దేవుని మీద నమ్మకము లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఆలోచించండి, దేవుని పైన నమ్మకం ఉంటే సమస్యకు భయపడవు. దేవుని పైన నమ్మకం లేకపోతే అన్నిటికీ కూడా భయపడి ఆత్మీయతను పోగొట్టుకుంటావు. నా ప్రియులారా, నీలో సమస్యకు భయపడే గుణం ఉన్నట్లయితే నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మటం లేదు. లేదా నువ్వు దేవుణ్ణి నమ్మినావు అంటే దేనికి కూడా భయపడాల్సిన అవసరము లేదు. ఇదే మాట శిష్యులకి దేవుడు చెప్తూ ఉన్నాడు. మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? ఆలోచించండి, అదే ధోనిలో యేసు ప్రభు ఉన్నారు. యేసు ప్రభు భయపడకుండా నిశ్చయంత కలిగి నిద్రపోతూ ఉన్నాడు. కానీ అలల తాకడికి ఎవరైనా నిద్రపోగలుగుతారా? పైపెచ్చు వారు ఇంకా కేకలు వేస్తున్నారు, భయపడిపోతున్నారు. అలల తాకడికి ఆ ధోని ఎగిసి పడుతున్నప్పటికీ అదే ధోనిలో ఉన్నటువంటి యేసు ప్రభు మాత్రము నిశ్చయంత కలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే యేసు ప్రభు వారిని గమనిస్తూ ఉన్నాడు. ఆలోచించారా? ఈరోజు నీ జీవితం కూడా రక్షింపబడి 10 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది, 40 సంవత్సరాలైంది అంటారు. కానీ నమ్మావా నిజముగా? ఎప్పుడు తెలుస్తుంది? గాలి, తుఫాను లాంటి సమస్యలు వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి ఏ రీతిగా నమ్మావు, ధైర్యంగా ఉన్నావో అప్పుడు తెలుస్తుంది. నమ్మడం అంటే అంత ఆశామాషి పని కాదండి. ఎందుకంటే ప్రాణాపాయ స్థితి, ఎవరు కూడా రక్షించలేరు ఆ సందర్భంలో. ఎవరు కూడా తోడు ఉండరు ఆ సందర్భంలో. ఎవరు కూడా నేను ఉన్నానని చెప్పలేరు ఆ సందర్భంలో. ఎవరు కూడా వారికి సహకారం అందించేవారు ఉండరు. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, ఎందుకు భయపడుతున్నారు అని. నిజమే కదా? ఈరోజు ప్రభువు నీతో కూడా ఈ మాటను మాట్లాడుతూ ఉన్నాడు. మరికొందరు ఉంటారు, ఎలాగంటే రేపు నా జీవితం ఏంటో, రేపు నా పిల్లల భవిష్యత్తు ఏంటో
రేపు నా కుటుంబం ఏమైపోతుందో అని చింతపడుతూ ఉంటారు. నా ప్రియులారా, ఒకటి గమనించండి, దేవుడు నీతో ఉండగా చింత ఎందుకు పడుతున్నావు? ఎందుకు ఆలోచించి అయ్యో, ఈరోజు దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వ్యక్తులు కొల్లమంది సమాజంలో చూస్తున్నాం. చింతపడినంత మాత్రాన, ఆలోచించినంత మాత్రాన, ఏదో జరిగిపోతుంది అని నువ్వు అనుకున్నంత మాత్రాన ఏది కూడా ప్రభు అనుమతి లేనిదే నీ జీవితంలో ఎటువంటిది కూడా జరగదు. నిశ్చయత కలిగి ఉండు, నెమ్మది కలిగి ఉండు. ఎందుకంటే ఇదే మాట యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మోరుడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములు గూర్చి మీరు చింతెప్పనేలా, అడవి పువ్వులు ఎలాగా నెదుగుచున్నవో అలా ఆలోచించడి. అవి కష్టపడువు, ఓడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒక దాని వలె అలంకరింపబడలేదా? నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడిన అడవి గడ్డిని దేవుడు అలాగా అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు దయచేయును కదా. నా ప్రియులారా, ఆలోచించారా? అల్ప విశ్వాసముతో ఈరోజు భక్తులు క్రీస్తుని వెంబడిస్తున్నారు. నమ్మకము ఎందుకు కోల్పోతున్నాం? దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడా? దేవుడు నిన్ను మర్చిపోయాడా? దేవుడు నీకు సహాయము చేయలేదా? ఆలోచించండి. ప్రార్థన చేస్తున్నావు, నాకు వివాహం కావాలి అని. ప్రార్థన చేస్తున్నావు, నాకు గర్భఫలం కావాలి అని. ప్రార్థన చేస్తున్నావు, అప్పుల నుంచి విడుదల పొందాలి అని. ప్రార్థన చేస్తున్నావు, నేను ఇల్లు కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి అని. ప్రార్థన చేస్తున్నావు, నీ మంచి ఉద్యోగం సంపాదించాలి అని. నీ ప్రార్థనకి జవాబు వస్తుంది. ఓపిక కలిగి ఉండు. ఓపిక లేకుండా ప్రభు చెంత మనము నిలవలేము. అదే కదా ఇక్కడ జరుగుతుంది. గాలి తుఫాన్లు ఎదురైనప్పుడు వారి గాలిని చూశారు, తుఫాను ఎదురు చూశారు, కానీ దేవుణ్ణి చూడలేకపోయారు వారు ఆ సందర్భంలో. నీ జీవితంలో ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఏది ఎప్పుడు జరిగించాలో, ఎప్పుడు నీకు మంచిది ఇవ్వాలో దేవునికి బాగా తెలుసు. ఆయనకు తెలుసు రేపు నీ జీవితాన్ని ఎలాగ అద్భుతంగా మార్చాలో అని. మరి ఈరోజు నీ పరిస్థితిని చూసి నువ్వు బాధపడుతూ చింతపడుతున్నావు. అది నీకు మంచిది కాదమ్మా, మంచిది కాదన్నా, మంచిది కాదయ్యా. ఆయన శక్తిని గురించి మరొక మాట మనం తెలుసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 8-9 వచనాల్లో ఒకసారి మనం చదువుకుందాం. యెహోవా సైన్యములకు అధిపతి దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాసత్య చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగున అణుచువాడువు నీవే, దాని తరంగము లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు అంట. ఆ ప్రియులారా, శక్తి సంపన్నుడు, సృష్టిని సృష్టించినటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీతో ఉన్నాడు. గనుక నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. నిశ్చయత కలిగి, నమ్మకం కలిగి దేవుని మీద ఆధారపడు. ఇదే మాటను మనం ధ్యానించినట్లయితే ఒకానొక సందర్భంలో ఇజ్రాయేలు యొక్క మూలుగులు దేవుడు విన్నాడు. ఫరో వారికి పెడుతున్నటువంటి శ్రమను దేవుడు గమనించి మోషే అని ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ఇలాగ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నా ప్రజలను విడిపించడానికి అక్కడ వెళ్ళాలి అన్నప్పుడు మోషే దేవుణ్ణి అడుగుతాడు, వారు నిన్ను పంపిన వారు ఎవరు, ఆయన పేరేంటి అన్నప్పుడు నేనేమని జవాబు చెప్పాలయ్యా అంటే, అప్పుడు దేవుడు అంటాడు, నేను ఉన్నవాడునని చెప్పు అని. నేను ఉన్నవాడును అని చెప్పమంటున్నాడు. అనువాడునై ఉన్నానని వారితో చెప్పు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పును, మరియు ఆయన ఉండుననియు వాడు నీ యొద్దకు నన్ను పంపినను నీవు ఇజ్రాయేలుతో చెప్పవలను అని చెప్తున్నాడు. నా ప్రియులారా, దేవుడు ఎల్ల వేళలందు ఉన్నాడు.
తరములు మారినా, యుగములు మారినా మార్పు లేనటువంటి దేవుడు మన దేవుడు. ఆయన శక్తి, ఆయన యొక్క ప్రసన్నత, ఆయన యందు నమ్మకము కలిగిన వారికే అవి తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. గనుక ఆయన ఉన్నాడు నీ జీవితంలో నడిపించడానికి, సహాయం చేయటానికి, నీకు క్షేమస్థితిని కలగచేయటానికి. మరొక విషయము మనం ఆలోచించినట్లయితే, దేవుణ్ణి ఎందరైతే నమ్మి అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలు అవ్వటానికి దేవుడు సహాయము చేస్తూ ఉన్నాడంట. ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకున్నట్లయితే, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించును అంట. విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల అగుటానికి ఆయన అధికారము ఇచ్చాడంట. విశ్వాసం ఉంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. విశ్వాసం ఉంటే మనము దేవునిలో నిలబడగలుగుతాం. విశ్వాసం ఉంటే పరిస్థితిని వైపును చూడవు, దేవుని యొక్క సహాయము కొరకు కనిపెడతావు. విశ్వాసం నీకున్నట్లయితే దేవుని బిడ్డగా జీవించడానికి అవకాశము ఉంటుంది. నా ప్రియులారా, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. మనిషి యొక్క పైరూపాన్ని మనం చూడొచ్చేమో, కానీ మనిషి యొక్క హృదయాంతరంగాన్ని దేవుడు చూస్తాడు. గనుక విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని పిల్లలు అవ్వాలి అంటే, దేవునికి నడిపింపు పొందుకోవాలి అంటే, దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించాలి అంటే మొదటిగా నీకు విశ్వాసము ఉండాలి. అలాగే 13వ వచనం అంటది, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు అంట. విశ్వాసము ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని బిడ్డలు మాత్రమే. గనుక ఈరోజు విశ్వాసం ఉంచుతున్నావా? నమ్మకం ఉంచుతున్నావా? పరిస్థితుల వైపు చూస్తూ బలహీనం అయిపోతున్నావా? ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. పరిస్థితుల వైపు నువ్వు చూడకు, దేవుని వైపు చూడు. తగిన కాలం ముందు, తగిన సమయం ముందు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఆఖరిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డల కొరకు అహర్నిశలు కూడా ఆయన తపన పడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చదివినట్లయితే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అంట. నిజమే కదా? ఆలోచించండి నా ప్రియ దేవుని బిడ్డరా. పాపము చేత, శాపము చేత మనము బలహీనమై చేసినటువంటి అతిక్రమముల చేత మనం నశించిపోతూ నరకానికి వెళ్ళకుండానట్లు, మనల్ని నమ్మి మనల్ని ప్రేమించి మన కొరకు ఆ దేవుడు శ్రమలు పొంది 1 తక్కువ 40 కొరడా దెబ్బల చేత తన శరీరంలో ఉన్నటువంటి ఆఖరి రక్తపు బొట్టు వరకు మనము చేసినటువంటి పాపాలని కడిగివేయటానికి ఆయన ప్రాయశ్చిత్తముగా సమర్పించాడు. నా ప్రియులరా, దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఈరోజు నువ్వు పరిస్థితులను చూసి భయపడొచ్చేమో, కానీ నిన్ను చూస్తూ ఆయన దిగులు చెందుతూ ఉన్నాడు. ప్రాణం పెట్టిన దేవుణ్ణి నమ్మలేకపోతున్నావు ఈరోజు. గనుక ఈరోజు నుంచైనా నీ జీవితాన్ని రక్షించే, నీ జీవితాన్ని నడిపించే, నీకు క్షేమాన్ని కలగచేస్తే ఆ దేవుని యందు నమ్మకం కలిగి ఉండు, ఆయన యందు విశ్వాసం కలిగి ఉండు, ఆయన యందు పట్టుదల కలిగి ఉండు. నిశ్చయంత కలిగి పరిస్థితుల వైపు కాకుండా, భయపడకుండా విశ్వాసము చేత ప్రార్థించు. దేవుని యొక్క కార్యాల కొరకు కనిపెట్టుకుని జీవించు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.